క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఈ విషయాలే చెప్పాను నేను. అప్పట్లో నాకు పూర్తి వివరాలు తెలియదు. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఈరోజు నాకు పూర్తి అవగాహన వచ్చింది. ఎవరు చేశారు, ఎలా చేశారు. ఇంకొక ప్రశ్న కూడా అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసు నుంచి పక్కకు తప్పించేదానికి దీంట్లో ఈ యొక్క కంపెనీ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని పక్కకు తప్పించేదానికి మీరు విక్రాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయం. నేను అటువంటి ప్రయత్నం చేయలేదు. నాకు ఈ విషయాలు తెలియదు. ఈ ట్రాన్సాక్షన్ జరిగింది కూడా నాకు తెలియదు. నాకు తెలియదని అంటే మీరు నమ్మకపోవచ్చు. ఎందుకనంటే శరత్ చంద్రారెడ్డి మా అల్లుడు బ్రదరు కంపెనీ కాబట్టి. నేను ఒక్కటే చెప్తా ఉండా, మా అల్లుడు కంపెనీస్లో వాళ్ళ అరబిందోలో నేను ఎటువంటి జోక్యము చేసుకోను. ఎందుకనంటే నా యొక్క ఫ్యామిలీ రిలేషన్ ఇంపార్టెంట్ కానీ వ్యాపార బెనిఫిట్ కాదు. అందువల్ల ఏ ఒక ఉద్యోగం కూడా నేను అడగను. హరికాల వల్ల పేరు చెప్పాను. ఒక అధికారి ప్రమేయంతో నా పేరు ఇంక్లూడ్ చేశారన్నటువంటిది అది చెప్పడం బహుశా మంచిది కాదేమో. ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి దీంట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందానని అడిగారు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు. ఈ డీల్ అంతా కూడా కేవీ రావుకి ఇటు శరత్ చంద్రారెడ్డికి అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. కేవీరావుని అడగండి, మంచి రాజకీయ బ్రోకర్ కదా. అవును, ఇంకేం చేస్తాం, డైరెక్ట్గా మాట్లాడలేను కదా. అతనంటే అసహ్యం నాకు. లేదు, అవసరమైతే పిలుస్తాను. నా పాత్ర ఏముందని పిలిచేదానికి నేను ఎప్పుడు పిలిచిన ఎందుకులే. నేను అవును, నేను కూడా సర్వైవ్ కావాలి కదా. నాకు కొంత ప్రొటెక్షన్ కావాలి కదా. నేను ఆ అధికారి పేరు చెప్పి ఈరోజు వాళ్ళకి నేను వ్యతిరేకం కావడం ఎందుకు? జరిగిపోయింది. ఆ అధికారి మనస్సాక్షికి తెలుసు. దీన్ని ఎవరు డ్రాఫ్ట్ చేశారన్నటువంటిది, ఎవరు డ్రాఫ్ట్ చేశారో ఈ కంప్లైంట్ అన్నటువంటిది కేవీరావు నాకు చెప్పని కూడా చెప్పాడు. అవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కేవీరావు కామన్ మిత్రుడు ద్వారా ఎవరు డ్రాఫ్ట్ చేశారు. నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసేది ఆ వ్యక్తి చూసినప్పుడు అతనికే మనసుకి కష్టం కలుగుతుంది. ఇక్కడితో ఆగకపోయినా నాకు వచ్చే నష్టం ఏమి లేదు. నేను ఒక్కటే చెప్తా, వీళ్ళందరూ ఇవన్నీ చెప్తున్నారు కదా, కాల్ రికార్డ్స్ తీయండి. నేను కేవీరావుతో మాట్లాడినట్టు ప్రూవ్ చేయండి, లేదా కేవీరావు నాతో మాట్లాడినట్టు ప్రూవ్ చేయండి. నేను ప్రజా దర్బారు పెట్టేటప్పుడు ఎవరు వచ్చి ఉద్యోగాలు అడిగినా ఏది అడిగినా కూడా నేరుగా ఫోన్ చేసేవాడిని, కానీ అంతకు మించి ఏ యొక్క ప్రతిఫలం ఎవరి దగ్గర ఆశించలేదు, ఆశించేవాడిని కూడా కాదు. సాయిరెడ్డి గారికి జగన్తో ఉన్న రిలేషన్ ఈరోజు సాయిరెడ్డికి ఇప్పుడు ఇబ్బందులు గురవుతుందంటే అనుకోవచ్చా? కొంతమంది దానికి మా పార్టీలో, అంటే మా గత పార్టీ, నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు.
దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంత కాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ, ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.